కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ఏర్పాటులో రాష్ట్రంలోనే పల్నాడు జిల్లా ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పల్నాడులో 24 వరకు కేజీబీవీలు ఉండటం ఒక రికార్డని తెలిపారు. విద్యా ప్రమాణాలను పెంచుతున్నారని, పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన అన్ని వస్తువులతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను తీర్చిదిద్దుతున్నారని జీవి ఆంజనేయులు చెప్పారు. కార్యక్రమంలో జేడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పాలనలో పిల్లలకి స్కూల్ బిల్డింగ్ లేకపోయినా ఉండడానికి డార్మెంటరీ రూమ్స్ లేకపోతే కూడా 5 సంవత్సరాలు గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. విద్యను నిర్లక్ష్యం చేశారు, పిల్లల భవిష్యత్తును నిర్లక్ష్యం చేశారు. అందుకే 5 సంవత్సరాల నుండి ఒక్క బిల్డింగ్ కట్టడం చేత కాలేదు గత ప్రభుత్వానికి. అందుకే ఈ సిగ్గులేని అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించారు. ఈరోజు ప్రజల్లో గొప్ప చైతన్యం ఉంది. ఒక్క అవకాశం ఇచ్చారు, బాగా చేయకపోతే పీకి పంపించేశారు. ఎప్పుడు కూడా ఈరోజు విద్యాలయాల్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే చంద్రబాబు గారు విద్యని పిల్లలకి మంచిగా అందించినట్టయితే, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తే, భావితరాలని గొప్ప నాయకులు తరగతి గదుల్లో మనం భావితరాల నాయకులు తయారు చేసే లక్ష్యంగా ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. అందుకోసమే ఇక్కడ భవన నిర్మాణం కోసం 2,50,00,000 రూపాయలని ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఒక్కసారి మన చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నా. అలాగే మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు ప్రత్యేకంగా విద్యాలయాల్ని ఆధునిక ఎడ్యుకేషన్ తో తీర్చిదిద్దుతున్నారు. అలాగే స్కూల్లో గేమ్స్, స్పోర్ట్స్, అలాగే లీడర్షిప్ స్కిల్స్ పెంచడానికి అన్ని విధాల వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ పెంచుతూ, రూములు పెంచుతూ, కావాల్సినటువంటి తరగతి గదుల్ని ఏం కావాలో, పిల్లలకి ఏం కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు నారా లోకేష్ గారు. ఈ సందర్భంగా విద్యా ప్రమాణాలను పెంచుతూ ఈరోజు ప్రైవేట్ బడుల కంటే ప్రభుత్వ పాఠశాలలో నెంబర్ 1 గా చెప్తున్నారని ముందుకు తీసుకెళ్తున్న నారా లోకేష్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయలు పలకాల్సిందిగా కోరుకుంటూ, ఎంతో ప్రేమ అభిమానంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంఎస్ఎంఈ పార్కులు ఈరోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో చిన్న పరిశ్రమలు, అలాగే మైక్రో పరిశ్రమలు, అలాగే మధ్యతరగతి మధ్యతరహా పరిశ్రమలు అన్ని కూడా తీసుకొస్తున్నారు. దేనికి 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈ రోజు ప్రభుత్వంలో ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం మరి సబ్సిడీలు ఇచ్చి, ప్రోత్సాహాలు ఇచ్చి, పరిశ్రమలు పెట్టే వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సాహం పెడితే దాని వెనకాల అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 175 నియోజకవర్గాలకి ఎంఎస్ఎంఈ పార్కులు తీసుకురావడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. దానికోసం చంద్రబాబు గారికి 255 కోట్లు కేటాయించిన చంద్రబాబు గారికి పరిశ్రమల అభివృద్ధి కోసం మన వినుకొండ నియోజకవర్గంలో 100 ఎకరాలు, బొల్లాపల్లి మండలంలో మరి బొల్లాపల్లిలో 100 ఎకరాలు కేటాయించినందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, హాస్టల్ వసతి పెంచేదానికి ఏదైతే బిల్డింగ్ స్థాపించుకుంటా ఉన్నామో మంచి కార్యక్రమం. మీ అందరికి తెలిసిందే, అత్యధికంగా కేజీబీవీలు ఎక్కడ ఉన్నాయంటే పల్నాడులోనే అత్యధికంగా ఉండటం జరుగుతూ ఉంది. 24 దాకా ఉన్నాయి. చాలా ఉపయోగపడుతున్నాయి. దీనివల్ల చాలా మంది మామూలుగా అయితే 7వ తరగతికో 8వ తరగతికో ఏముందులే ఇంకా బరాయించలేం కదా, చదివించలేం కదా అని చెప్పి అబ్బాయిలను అయితే కొద్ది గొప్ప ముందుకు తీసుకెళ్లి చదివిస్తారు, కానీ అమ్మాయిల దగ్గరికి వచ్చేప్పటికి సర్లే అని చెప్పి ఆపే పరిస్థితి ఆలోచన ఉంది. ఆ ఆలోచనని పక్కకి మార్చడానికి కేజీబీలను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చారు, దాంట్లో బాగానే వస్తున్నారు, చదువుకుంటా ఉన్నారు. ఇంకా ఇప్పటిదాకా మొన్నటిదాకా 10వ తరగతి దాకా ఉండేది, కానీ ఇప్పుడు 11వ తరగతి ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారు అంటే చాలా మంది 10వ తరగతితో ముగించేసి మళ్ళీ ఇంటర్మీడియట్ ఎక్కడ చదివించాలి, ఎక్కడికో టౌన్ కు పంపించాలి, అక్కడ అమ్మాయి ఉంటుందా, అమ్మాయి ఉంటే సేఫ్టీ ఉంటుందా, ఇవన్నీ ఆలోచనతో చాలా మంది ఆపేసి పెళ్లి చేసి అక్కడతో ఆపేస్తా ఉన్నారు. కానీ మీ అందరికీ ఒకటే చెప్పేది, ఈ రోజు అమ్మాయిలు మీరు చదివించండి సరిగ్గా. అమ్మాయిలు కేవలం ఏదో వినుకొండకి వెళ్ళి సెటిల్ అవడం కాదు, లేకపోతే గుంటూరు వెళ్ళి కాదు, విదేశాల్లో కూడా అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు. వారు సెటిల్ అయితే మీ కుటుంబం అంతా కూడా సెటిల్ అవుతుంది. వారు ఉద్యోగం తెచ్చుకుంటే దాంతో మీ కుటుంబం కూడా కొద్దిగా ఉపయోగపడుతుంది. కానీ 10వ తరగతికి సరే మనం భారం తగ్గించుకుందాము, 18 ఏళ్ళకే భారం తగ్గించుకుందాం అని పెళ్లి చేస్తే అది సరైన ఆలోచన అయితే కాదు. ఎందుకంటే ఇన్ని అవకాశాలు మన చుట్టూ ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఇన్ని ఉన్నాయి. ఉన్నప్పుడు కూడా మనం వాటిని ఉపయోగించుకోకపోతే అది నిజంగా తప్పు చేసిన వాళ్ళు అవుతాం. సరే, ఉద్యోగ అవకాశాలు రావడానికి, చదువుకోవడానికి ఇదివరకు మీరు ఉన్నప్పుడైతే, మీరు చిన్నప్పుడైతే చదువుకోవాలంటే వసతులు లేవని, కానీ ఇటువంటి వసతులన్నీ కూడా ఇక్కడ క్రియేట్ చేస్తా ఉన్నాం. హాస్టల్స్ కానీ అన్ని ఇచ్చేస్తా ఉన్నాం. ఇంటర్మీడియట్ దా ఇక్కడ చదువుకోవచ్చు. ఇంటర్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి చదువుకున్నా ఫీజు రీంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తా ఉంది. ఎక్కడికి వెళ్ళినా రీంబర్స్మెంట్ ఇస్తా ఉంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా అమ్మాయిలు చదవచ్చు. డిగ్రీ పూర్తయితే ఉద్యోగం రాకుండా, కొద్ది బాగా డిగ్రీ పూర్తయితే ఉద్యోగం రాకుండా, కొద్ది కష్టపడే తత్వం ఉంటే ఉద్యోగం రాకుండా ఉండే పరిస్థితి ఇప్పుడైతే లేదు. ఉద్యోగాలు చాలా ఉన్నాయి. అందరూ కోరేది ఏంటంటే మాకు ఏసీలో ఉద్యోగం కావాలని అడుగుతున్నారు. సివిల్ ఇంజనీరింగ్ వస్తారు, చదివి వచ్చి మాకు సివిల్ ఇంజనీరింగ్ చేయవు కదా, బిల్డింగ్లు కట్టాలి, రోడ్లు వేయాలి కదా అంటే, సార్ అవన్నీ ఎండలో ఉండాలి కదండి, నాకు ఏసీలో ఉన్న ఉద్యోగం ఇవ్వండి అంటారు. అలా కాకుండా నిజంగా కష్టపడే వాళ్ళు కొద్దిగా ఉంటే తప్పకుండా ఎవ్వరికి ఉద్యోగాలు లేకుండా, అవకాశాలు లేకుండా లేని పరిస్థితి అయితే కొద్ది బాగా చదువుకున్న అటువంటి పరిస్థితి అయితే లేదు. కాబట్టి మీ అందరినీ కోరేది